హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏంటి బాక్స్ అనుకుంటున్నారా? మీరు గెస్ చేయండి. ఈ బాక్స్ ఏంటంటే ఇండియా నుంచి పార్సెల్ వచ్చేసింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. పిల్లలకు కూడా చెప్పలేదు అనమాట. వాళ్ళు పక్కన నుంచి నవ్వుతా ఉన్నారు. సో ఇదైతే 20 kgs పైనే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఏమేమి వచ్చాయి, ఈ కొరియర్ ఎందులో వచ్చింది అన్ని ఓపెన్ చేస్తాను, మీతో మాట్లాడతాను. ప్యాకింగ్ అయితే బాగా ఫుల్ గా చేసేసాడు, గట్టిగా చాలా చాలా టేప్ వేసాడు. ఇదైతే యూపీఎస్ లో వచ్చిందనమాట. సో మేము యాక్చువల్ గా ఫెడెక్స్ లో వేసుకుందాం అనుకున్నాం ఈ కొరియర్ అయితే. కాకపోతే ఫెడెక్స్ లాగే ఇది కూడా త్వరగా వచ్చేస్తుంది ఎందుకు అని చెప్పి కొరియర్ అతను ఇది సజెస్ట్ చేశాడు. కానీ చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ లాస్ట్ సాటర్డే కొరియర్ స్టార్ట్ అయింది, రావడానికి ఆల్మోస్ట్ 9 days పట్టింది. చూడాలి అన్ని ఎలా ఉన్నాయి ఏంది అనేసి. సో ఎక్కువ అయితే నా బట్టలే ఉన్నాయి. నేను చీరలు ఏం తెచ్చుకోలేదు, సో అందుకని ఎక్కువ చీరలు అవి తెప్పించుకున్నాను. ఈసారి టెంపుల్కి వెళ్ళినా కట్టుకుందాం అంటే చీరలు తెచ్చుకోలేదు నేను స్టార్టింగ్ లో, సో అందుకని చీరలు ఎక్కువ ఉన్నాయి. సో చీరల మధ్యలో ఇవి దేవుడి పటాలు. యాక్చువల్ గా మేము వచ్చేటప్పుడు దేవుడి పటాలు అన్ని తెచ్చుకున్నాము, కాకపోతే అవి పైన అప్పుడు తెలీదు అనమాట బ్రేక్ అవుతాయని. చాలా టైట్ ప్యాకింగ్ పెట్టేసి గ్లాస్ తో ఉన్నది తెచ్చుకున్నాము, అది పగిలిపోయింది గ్లాస్. సో గ్లాస్ పగిలిపోయిన తర్వాత పూజ చేయకూడదు అని చెప్పి మళ్ళీ ఈసారి గ్లాస్ లేకుండా ఇక కొత్త పటాలు తెప్పించుకున్నాను. శివ పార్వతి, గణేష్, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, అండ్ వన్ మోర్ ఇస్ మాల్కొండ స్వామి, అదే లక్ష్మీ నరసింహస్వామి. సో ఇవి వచ్చాయన్నమాట. ఇవి ఇక్కడ పూలు దొరకట్లేదు కదా, ఎప్పుడైనా పూర్వీ వాళ్ళకి ఏమన్నా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయని చెప్పి కొన్ని ప్లాస్టిక్ పూలు వేయమన్నాను. సో కొన్ని పూలు వేసిందమ్మా. సో ఎక్కువ అయితే బట్టలే ఉన్నాయి, పిల్లలవి నావి. అండ్ గవ్వల చెక్క, సో పిల్లలు బాగా తింటా ఉంటారు, సో అందుకోసం అని చెప్పి గవ్వల చెక్క ఇచ్చుకున్నాను. కొనడానికి టైం లేదని చెప్పి మా అమ్మ మా ఇంట్లోదే వేసింది. ఇది మేము ఇంతకు ముందు వాడుకునేది ఇది. సో ఇవి వచ్చేసి పూజ కోసం ఎప్పుడైనా కింద టవల్స్ వేసుకోవడానికి కావాలని చెప్పి, పూజకి వైట్ టవల్స్ సపరేట్ గా కావాలని ఏమని చెప్పాను. ఎలాగో దేవుడి పటాలు తెప్పించుకుంటున్నాను కదా, దేవుడి సామాన్ మొత్తం తెప్పించేసుకున్నాను. సో ఇవి వచ్చేసి స్వీట్స్. 9 days టైం పట్టింది కదా, ఓపెన్ చేస్తే కానీ తెలీదు పాడైపోయినాయా ఎలా ఉన్నాయని చెప్పి. నేను యాక్చువల్గా స్వీట్స్ ఏమి వద్దన్నాను. అవి ఏమైందంటే స్వీట్స్ కి అమ్మ ఇంకా పూర్వీ మా పాప నాకు కావాలి కొన్ని అని అడిగిందంట. సో నాకు చెప్పకుండానే కొన్ని స్వీట్స్ వేసేసింది. ఎందుకంటే ఇలాగే కొరియర్ లేట్ అయితే అన్ని పాడైపోతాయి కదా, వాళ్ళు అంత కష్టపడి వేసి ఇక్కడ మనం తినడానికి లేకుండా ఎందుకని చెప్పి నేను వద్దన్నాను. సో అలాగే కొన్ని స్టిక్కర్స్ వేసింది, కోంబ్ వేసింది. అండ్ ఇది మా దగ్గర మాలకొండ అని ఒక స్పెషల్ స్పేస్ ఉంటది అనమాట, ప్లేస్. అది వచ్చేసి తిరుపతి లాగే అనమాట. మాలకొండ స్వామి, అదే లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ మాలకొండలో వెలిసాడు. ఆ స్థల పురాణం ఇది. మీకు ఇంకొకసారి నేను ఎప్పుడైనా ఆ వీడియో గురించి క్లారిటీగా చెప్తాను. ఇవి వచ్చేసి మంకీ క్యాప్స్ ఇక్కడ దొరకట్లేదు. సో అందుకని చెప్పి మంకీ క్యాప్లు కావాలని అడిగాను నేను. అప్పటికప్పుడు అంత క్వాలిటీ ఏం దొరకలేదు, ఎందుకంటే టైం లేదనమాట, సడన్ ప్లాన్. సో మా దగ్గర ఉన్న లోకల్ షాప్ లో తీసుకొని వేసింది. ప్రజెంట్ ఉంటాయని చెప్పి, భలే చలి పెడుతుంది. సో ఇక్కడ దొరకలేదని చెప్పి ఏమంటే 2 వేసింది. ఇదేమో పూర్వీ కోసం ఇలా. అండ్ ఇది వచ్చేసి చపాతీలు చేసుకోవడానికి షీట్. నేను ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. సో చపాతీలు చేసుకునే షీట్ ఇది.
ఇది వచ్చేసి స్టీల్ బౌల్స్ వేసింది. ఇందులో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయేవో ఓపెన్ చేసి చూడాలి, మళ్ళీ చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. సో ఇవన్నీ క్లాత్సే, అందుకే చూపించట్లేదు. ఇది వచ్చేసి స్వీట్ అన్నమాట, ఇంట్లో చేసింది మా అమ్మ. ఇది మిఠాయి చూపిస్తాను ఆగండి, ఇది కూడా మీకు. సో ఇవి ఏమున్నాయో నాకు కూడా తెలీదు, ఓపెన్ చేసి చూడాలి. ముందు డబ్బా ఎంటీ చేసేసి మనం తర్వాత ఇవి చూద్దాం ఓపెన్ చేసేసి. పప్పు చెక్కలు మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇవి చాలా ఇష్టం మాకు. ఊర్లో ఉంటే మేమైతే కొనుక్కొని మరి హైదరాబాద్కి వెళ్ళిన ప్రతిసారి ఊరు నుంచి తీసుకెళ్తాము. సో మా పిల్లలకి ఇష్టం అని చెప్పి, మా హస్బెండ్కి ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇవి వేపించింది మా అమ్మ. చెప్పలేదు ఇవన్నీ వేస్తున్నా అని. నేనేంటంటే వాళ్ళకి ఇప్పుడు బాగా పన్నుల సీజన్ అనమాట. సో మా మమ్మీ డాడీ వచ్చేసి ఫార్మర్స్, ఫుల్ పన్నుల సీజను. ఇంకా అందుకనేసి నేను వద్దన్నాను, ఏం స్వీట్స్ ఏం చేయొద్దు అని. అయినా కూడా ఇంకా కొరియర్ వేస్తుంది కదా, వేసేసింది కొన్ని చేసి. సో ఇవి వచ్చేసి చిన్న స్టీల్ బౌల్స్, ఇవి పూజ స్టఫ్. మళ్ళీ చూద్దాం నిదానంగా. ఇది హాట్ లా ఉంది. ఇవి కూడా పూజ రిలేటెడ్ స్టఫ్స్. అందరూ యుఎస్ లో నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు అమెరికా చాక్లెట్లు తెప్పించుకుంటారు కదా. మా పిల్లలు ఈ మధ్య కదా వచ్చాము, ఇండియా చాక్లెట్లు బాగా అలవాటు అయిపోయారు. ఇక్కడ బాగా కొంటున్నారు అనమాట ఎక్కడికి వెళ్ళినా. కానీ ఇక్కడ ఏంటంటే మాకు నట్స్ ఉండే దొరుకుతున్నాయి, డైరీ మిల్క్. అవి మా అమ్మాయికి అంత నచ్చట్లేదు. ఇంకా మా అమ్మ డైరీ మిల్క్ కొనేద్దామని చూస్తే పెద్దవి దొరకలేదంట. ఊర్లో ఉంటాం అనమాట, ఊర్లో దొరకవు మాకు. సో చిన్నవి దొరికినాయి అంట. ఇంకా అవి తీసుకొచ్చి అవి మళ్ళీ పాడవకుండా ఈ బౌల్లో పెట్టింది జాగ్రత్తగా, మెల్ట్ అవుతాయి అని చెప్పి. ఇంకోటి టీ కప్స్ ఇక్కడ చాలా పెద్దవి దొరుకుతున్నాయి. అంత పెద్దవి వద్దని చెప్పి చిన్న చిన్నవి, మన ఇండియాలో టీ తాగుతాం కదా అంత కప్పులు దొరకట్లేదు. సో ప్రజెంట్ అమ్మ వెళ్ళి తీసుకొచ్చి దీంట్లో వేసినా కూడా సేఫ్ గా వస్తాయి రావా, ఈ పగిలిపోతాయేమో అని చెప్పి ప్రజెంట్ అయితే ఇంకా స్టీల్ వేయమన్నాను నేను. ఇంకా ఇండియాకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళాం అనుకోండి, మన చాలా బట్టల మధ్యలో ఎక్కువ ప్యాకింగ్ చేసుకొని తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటది. సో ఇందులో వద్దులే అని చెప్పి స్టీల్ వేయించుకున్నాను. యాక్చువల్ గా నాకు స్టీల్ అంటే ఇష్టం. సో రేపటి నుంచి మా టీ గ్లాస్ లో ఇంకా టీ తాగుతాం వీటిలో. అండ్ స్కార్ఫ్, చున్నీ ఇవేం తెచ్చుకోలేదు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఇంకా అవన్నీ ఇక్కడ ప్రాబ్లం అవుతున్నాయి అని చెప్పి అవన్నీ వేసింది. ఇది వచ్చేసి నెయ్యి. ఇవి కూడా సమ్ స్నాక్స్ ఉన్నాయి, చూద్దాము. ఇవి పూజ ఒత్తులు అన్నమాట. ఇక్కడ ఇలా సన్నగా దారం ఒత్తులు లాంటివి దొరకట్లేదు, ఎక్కువ లావు దూది ఒత్తులు దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పి వేయించుకున్నాను నేను పూజ కోసం అయితే. సో మొత్తానికి బాక్స్ అయితే ఎంటీ అయింది. సో ఇవి వచ్చేసి ఇందులో చూడండి, చిన్న బుడ్డ కలసం చెంబులు, రాగి చెంబు, పూజకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పి రాగి చెంబు వేయించుకున్నాను. ఇవి వచ్చేసి మిక్సీవి, కింద ఊరికే బ్లేడ్స్ పోతా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే దొరకట్లేదు ఇవి. ఇంకోటి ఏంటంటే మనం దోశ పిండి, అవి ఇడ్లీ పిండి, అవి ఎక్కువ పిల్లల కోసం వేస్తా ఉంటాను కదా. సో ఈ బ్లేడ్స్ అయితే ఎక్కువ పోతున్నాయి. 6 months అయింది, కొత్త మిక్సీ తీసుకొచ్చుకున్నాను వచ్చేటప్పుడు. 2 పోయినాయి అప్పుడే, ఎందుకు పోయినాయో తెలీదు, త్వరగా పాడైపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పి ఒక 10 వరకు అయితే తెప్పించుకున్నాను. పిల్లలు ఇడ్లీ దోశలు లేకపోతే వాళ్ళు తినరు అనమాట మార్నింగ్. అందుకని వాళ్ళ కోసం లంచ్ బాక్స్ కూడా అవే తీసుకెళ్తా ఉంటారు టిఫిన్స్. అందుకని చెప్పి ఇంక ఇవి ఎక్కువ వేయించుకున్నాను నేను. సో పూజ స్టఫ్ భలే క్యూట్ గా బుడ్డగా భలే ఉన్నాయి. ఇవి ప్రసాదం పెట్టుకోవడానికి బావులు ఇవన్నీ. యాక్చువల్ గా ఈ ప్లాన్ ఇప్పుడు ఓన్లీ దేవుడి పటాలు తెప్పించుకునేదే అనమాట. నాకు దేవుడి పటాల కోసం మేము ఈ మధ్య కదా వచ్చాము, అన్ని ఉన్నాయి, ఇంకా పచ్చళ్ళు అన్ని ఉన్నాయి అనమాట. ఇంకా అందుకని చెప్పి నేను కొరియర్ వద్దులే, ఓన్లీ పటాలు ఒకటే ఇచ్చుకుందాం అనుకున్నాను. ఇంకా పిల్లలు స్నాక్స్ అడిగారని చెప్పి అమ్మ ఇప్పుడు స్నాక్స్ కూడా అడిగారు కదా అని చెప్పి ఇంకా అవి వేస్తానంది. ఇంకా ఎలాగో కొరియర్ వస్తుంది కదా అని చెప్పి బట్టలు కూడా తెప్పించుకున్నాను. సో చీరలకి హ్యాంగింగ్స్, ఇంచ్ టేప్ ఇది. సో అప్పటికప్పుడు పిల్లల కోసం షాప్ దగ్గరికి వెళ్ళి డైరీ మిల్క్ అయితే వేసింది. పెద్ద డైరీ మిల్క్ వేద్దామని చూసిందంటే అవి దొరకలేదు, అందుకే బుడ్డ డైరీ మిల్క్ ఇవే బెటర్లేండి. ఇవైతే ఒక 2 తిని వదిలేస్తారు, లేదంటే ఇంకా తింటానే ఉంటారు ఎన్ని చాక్లెట్స్ ఉన్నా. నేను వచ్చేటప్పుడు ఎక్కువ తెచ్చుకోలేదన్నమాట ఈ స్టీల్వి. ఈ కాయిల్స్ మీద ఏమంటే అవి పని చేయట్లేదు. సో అందుకని చెప్పి, అంటే అడుగు ఫ్లాట్ గా ఉండాలి, ఇలాగ పలకలాగా ఉంటేనే ఈ స్టవ్లు పనిచేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ వేయమన్నాను ఒక 4. ఇవి కొత్తవేం కాదు, ఇంట్లో వేయమన్నాను. మళ్ళీ అన్ని కొత్తవి కొనడం ఎందుకనేసి
అన్ని మాయే ఉన్నాయన్నమాట కొత్తవి. ఇది ప్రసాదం కోసం మళ్ళీ సపరేట్ బౌల్ అన్నమాట. నా జుమ్కాస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ నా జ్యువెలరీ అన్నమాట, ఇండియాలో ఉన్నాయి. సో కొన్ని కొత్తవి కూడా తీసుకొని వేసింది. ఇదిగోండి నా సిల్వర్ జ్యువెలరీ. యాక్చువల్ గా అమ్మకి ఇష్టం ఉండదు, నాకు కావాలమ్మా అంటే ఇంకా వేసింది. అండ్ ఫెయిరీ లవ్లీ, ఇవి ఇక్కడ దొరకట్లేదు, రెండు ఏమని చెప్పాను అందుకని వేసింది. ఇవి ఫెయిరీ లవ్లీలు ఇక్కడ దొరకట్లేదు. ఇవి పిల్లలు పక్కన వీడియో తెస్తుంటే పక్కన కూర్చొని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తానా ఏమున్నాయా చూడాలని చెప్పి ఓ క్యూరియాసిటీతో చూస్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఫేస్ చూపిస్తా చూడండి. ఏదమ్మా ఒక్కసారి కెమెరా తిప్పుకోమ్మా. సో ఇవైతే కొన్ని స్టిక్కర్స్ తెప్పించుకున్నాను. ఇక్కడ స్టిక్కర్స్ దొరుకుతున్నాయి కానీ ఇండియా మార్ట్ లో పెద్దవి దొరుకుతున్నాయి అనమాట. నార్త్ వాళ్ళు పెట్టుకుంటారు కదా, అలా పెద్దవి దొరుకుతున్నాయి. సో చిన్నవి కావాలంటే మనం ఇండియా నుంచే తెచ్చుకోవాలి. ఇంకా కొన్ని స్టిక్కర్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవి ఏమన్నాను అనమాట మమ్మీని, ఇంక ఇవి కూడా వేసింది. మాకు తెలీదు వీటిలో ఏమున్నాయో. హే రసగుల్లాస్ రసగుల్లాస్, ఏంటిరా ఇవి? రసగుల్లాస్. చాలా ఎక్సైట్ అయిపోతున్నారు. ఇవి ఇండియాలో ఉన్నప్పుడు వీటి వాల్యూ తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి దొరకవు కదా, ఒక్కో ఫుడ్ చూస్తుంటే ఆ ఎక్సైట్మెంటే వేరనమాట. సో దొరికేటప్పుడు వాటి వాల్యూ తెలీదు, దొరకనప్పుడు వాటి వాల్యూ అనమాట. సో ఇవేంటో మరి పౌడర్ ఉన్నాయి కొంచెం, ఏదన్నా బాటిల్ తెచ్చి చూడాలి, మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇవి చెక్కలు, ఇవి నేను అడిగాను. ఇగో నేను ఇక్కడ చేశాను అనమాట. నువ్వు చేసి రాధమ్మలా మా అమ్మలా చేసినట్టు చేయలేదంట. నేను ఇంకా మా అమ్మకు ఫోన్ చేసి మళ్ళీ నాకు చెక్కలు కావాలని అడిగి మరీ తెప్పించుకుంది. సారీ వీడియోలో తింటున్నాను, ఎగ్జైట్ అయిపోయి తినేస్తున్నాము. అమెరికాలో రాదు. సో కొంచెం ఆయిల్ లీక్ అయింది అనమాట. అది పూర్వీ ఇది ఇలాగే తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టి ఆయిల్ ఉంది. యాక్చువల్ గా మా అమ్మ వాళ్ళకి ఇప్పుడు బాగా పనుల సీజన్ అనమాట. సో వాళ్ళకి అస్సలు టైం ఉండదు. మార్నింగ్ నిద్రలేసి 3 o'clock వెళ్ళిపోతే కూర్చోన నైట్ ఏ టైం అవుతుంది వాళ్ళు వచ్చేటప్పటికి. అంత బిజీగా ఉంటారు ఈ రోజుల్లో. ఇంకా వాళ్ళని ఇంటి దగ్గర ఏం చేయొద్దన్నాను, నేను చేయొద్దన్నాను కానీ ఇంకా మా అమ్మాయి అడిగిందని చెప్పి ఒక రోజు ఇంటి దగ్గర ఉండి చేసిందంట. కొన్ని అగో చెక్కలు చేసింది, ఇంకేమున్నాయో చూడాలి. చెకోడీలు. సో మా సైడ్ మిఠాయి ఇలా చేసుకుంటాము. ఇది కూడా మా అమ్మ చేసి పంపించింది, బెల్లంతో చేసింది. ఇదిగోండి. అయితే బెల్లం తినము కానీ అయితే నాకు బాగా ఇష్టం. ఇగో ఇవి రెండు మా అమ్మాయి అడిగింది అనమాట, ఇంకా స్పెసిఫిక్ గా చేసి మరి పంపించింది. ఇవి యాక్చువల్ గా కొరియర్ ఎందుకో వేసిన తర్వాత 4 days 5 days అక్కడ బెంగళూరులోనే ఆపేశారు. కస్టమర్ కేర్ కాల్ చేస్తే హై వాల్యూమ్ వల్ల లేట్ అవుతుంది అని చెప్పి ఆపేశారనమాట. ఇంటి దగ్గర చేసిన స్వీట్స్ ఇవైతే బానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఏం రాలేదు. ఇది స్వీట్ షాప్ లో తీసుకుని వేసిందంట. పూతరేకులు కూడా వచ్చేసినాయి. ఇంకా బొబ్బట్లు కూడా తీసుకుందంట. అవి ఇన్ని రోజులు ఎలాగ ఉంటాయో అని చెప్పి మళ్ళీ లాస్ట్ లో అప్పుడే ఫ్రెష్ గా చేస్తున్నారని చెప్పి స్వీట్ షాప్ లో బొబ్బట్లు కొన్ని తీసుకుంది. కానీ వద్దు అని చెప్పి మళ్ళీ ఇంకా ఓన్లీ పూతరేకులు వేసింది. ఇంట్లో పూతరేకులు ఎక్కువ తినే పర్సన్ మా మమ్మీ, తనకు బాగా ఇష్టం పూతరేకులు. నెంబర్ 1 ఫ్యాన్ అని కూడా చెప్తాను. ఇది నెయ్యి ఇది నెయ్యేనా? ఇది వచ్చేసి నెయ్యి. కొంచెం తీసి చూపి. వద్దు, ఇది నెయ్యి అండి. నెయ్యి ఏమన్నా తీస్తారేమో అని డౌట్ వచ్చింది కొరియర్ లో. మళ్ళీ ఈ మధ్య నెయ్యి పికిల్స్ ఇవి ఉన్నాయి కదా, మటన్ పికిల్, చికెన్ పికిల్, నాన్ వెజ్ పికిల్స్ అయితే అలౌ చేయట్లేదు అని చెప్పారు. లాస్ట్ టైం మా అన్న వాళ్ళకి కొరియర్ వచ్చింది అనమాట. అప్పుడు నాన్ వెజ్ పికిల్స్ అయితే తీసేసి అవి మళ్ళీ వాళ్ళు కొరియర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్యాక్ మన ఇంటి దగ్గరకు అయితే తెచ్చిచ్చేసారు. సో అందుకని చెప్పి ఈసారి నాన్ వెజ్ పికిల్స్ అయితే ఏం వేయించుకోలేదు. వెజ్ పికిల్స్ ఇప్పుడు సీజన్ కాదు కదా, మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కొన్ని. మ్యాంగో పికిల్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ రేపు మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా మంచిగా సీజన్ స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ కొరియర్ లో అయితే పికిల్స్ వస్తాయి. వెయిట్ పాలకోవా స్వీట్స్ ఇవి పూర్వీకి చాలా ఇష్టం, తెప్పించేసింది. కానీ సెకండ్ ఫేవరెట్. అరే ప్లేట్ తెచ్చుకోరా, ఒకటి బానే ఉన్నాయా? పాడవలేదండి. ఇవి పాడైపోయి ఉంటాయి అని చెప్పి మాకైతే
చాలా డౌట్ కొట్టింది. ఎందుకంటే ఏవో మిల్క్ స్వీట్స్ తీసుకున్నాను, పూర్వీకి ఇష్టం అని చెప్పింది అనమాట అమ్మ. సో మిల్క్ స్వీట్స్ అంటే ఇంక ఉండవు అనుకున్నా, కానీ ఇవైతే బాగున్నాయి. టేస్ట్ అయితే ఆ రోజే చేశారంట. సో లక్కీగా 1 వీక్ టైం పట్టినా కూడా మంచిగా బాగా వచ్చాయి. ఇది కూడా నెయ్యి. ఇది 4 ప్యాకెట్స్ 4 kgs నెయ్యి అనమాట. పిల్లలు తింటా ఉంటారు కదా, మాకే ఎక్కువ పడుతుంది నెయ్యి. ఇంకా నేను లాస్ట్ టైం కూడా 4 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. మంత్లీ 1 ప్యాకెట్ అయిపోతుంది. సో ఇక్కడ బటర్ తీసుకొచ్చాను, కానీ మాకు అంత టేస్ట్ నచ్చలేదు. ఇంకా అలవాటు పడలేదు మేము ఈ టేస్ట్ కి. ఇది కూడా నెయ్యి. సో ఒక పెద్ద ప్యాకెట్లు వేస్తే లీక్ అయినా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చిన్న చిన్న ప్యాకెట్ లో 4 ప్యాకెట్స్ లో నెయ్యి వచ్చింది అనమాట. నెయ్యి అది కూడా నెయ్యి కాదు, కటకటాలు కైండ్ ఆఫ్ స్వీట్. ఇది కూడా స్వీటే. స్వీట్ కటకటాల లాంగ్ కటకటాలు, కటకటాలు ఇవి బాగున్నాయి ఇవి కూడా. సో ఇదండి, ఇవేంటో టీ పౌడర్ లా ఉంది. ఒక చిన్న హోల్ పెట్టుకున్నాను. టీ పౌడర్ స్మెల్ పోతుంది. ఆల్రెడీ ఉంది చాలా పెద్దది ఓపెన్ చేసి. ఇదైతే టీ పౌడర్ స్మెల్ వచ్చేస్తుంది. ఏం టీ పౌడర్ అనేది నాకు తెలియదు. పైన అంతా అవన్నీ టీ పౌడర్. ఇవి 2 వచ్చేసి టీ పౌడర్స్ అన్నమాట. మేబీ తాజ్ మహల్ నాకు తెలియదు, అమ్మని అడగాలి. ఇంకా వేసిందని కూడా తెలియదు నాకు. మా హస్బెండ్ కి టీ ఇష్టం అనమాట. టీ గ్లాస్ లో ఏమన్నాను కదా, సో ఇక్కడ దొరుకుతుందో లేదో అని చెప్పి వేసేసినట్టుంది 2 టీ పౌడర్స్. మేము ఫస్ట్ లో తెచ్చుకున్న టీ పౌడర్ ఇంకా ఉంది అలాగే. ఎందుకంటే టీ పెట్టడము ఊరికే ఆ గిన్నె దానికి సెట్ అవ్వలేదు అనమాట. ఇంకా కాఫీ తాగుతాం ఎక్కువ. సగం కూడా అయిపోలేదు. ఇంకా అది ఓపెన్ చేసిన ప్యాకెట్ అలాగే ఉందన్నమాట. ఇంకా అందుకని టీ గ్లాసెస్ తెప్పించుకున్నాను. ఆ స్టీల్ గిన్నెలు కూడా అందుకే అనమాట పర్పస్. టీ పెట్టుకోవడానికైనా పాలు కాసుకోవడానికైనా చిన్నవి అయితే బాగుంటాయి అని చెప్పి 2 తెప్పించుకున్నాను అనమాట అవి. సో ఇదండి మొత్తానికి 22 kgs కొరియర్. 22 kgs లో క్లాత్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవి వచ్చేసి స్వీట్స్, ఇవి వచ్చేసి దేవుడి పటాలు. సో ఇది మా కొరియరు. సూపర్ సూపర్. సో మొత్తానికి కొరియర్ లో నుంచి 2-3 ఐటమ్స్ అయితే తీసేసారండి. అవేంటంటే గంధం ఒకటి తీసేశారు, ఇంకోటి సర్వోదయ జవాదు అని చెప్పి అది కూడా దేవుడి ఐటమే అనమాట. స్మెల్ వస్తూ ఉంటాయి, మంచి స్మెల్. సో స్మెల్ ఎక్కువ వచ్చే ఐటమ్స్ మాత్రం తీసేస్తున్నారంట. సో మాకు చెప్పలేదు. హైదరాబాద్ లో ఇనిషియల్ స్కానింగ్ జరిగింది అనమాట, అక్కడే తీసేసారంట ఇవి. అక్కడ తీసేసి ప్యాకింగ్ మొత్తం నీట్ గా చేసేసి మళ్ళా కొరియర్ అయితే వచ్చింది. సో ఇంటికి వచ్చిన తర్వాత మాకు అర్థం కాలేదన్నమాట, ఎక్కడ కొరియర్ ఓపెన్ చేయలేదు కదా. సో తర్వాత కొరియర్ చూసుకున్న తర్వాత అప్పుడు అడిగితే చెప్పారు ఇవి 2 ఐటమ్స్ తీసేసాము అని చెప్పి. సో ఎవరైనా కొరియర్ వేసుకుంటే మాత్రం దేవుడు రిలేటెడ్ ఐటమ్స్ ఏమన్నా వేస్తుంటే స్మెల్ వచ్చాయి మాత్రం వేసుకోకండి. ఎక్కువ స్మెల్ వచ్చాయి మాత్రం తీసేస్తున్నారంట. సో అవి 2 ఐటమ్స్ మిస్ అయిపోయాయి. యాక్చువల్గా ఇక్కడ దొరకట్లేదు గంధం, మాకు దొరుకుతుంది కానీ చాలా లైట్ పౌడర్ లాగా దొరుకుతుంది. సో ఒరిజినల్ మన దగ్గర దొరికే గంధం పౌడర్ దొరకలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేను అది కొరియర్ ఇచ్చుకున్నాను, అది తీసేశారు. ఇంకా నాకు ఆప్షన్ లేదు, ఇక్కడ దొరికేదే వాడుకోవాలి. సో మీరు వేసుకుంటే మాత్రం కొంచెం చూసుకొని వేసుకోండి. వచ్చినాయి, సో మీరు చూసుకొని కొరియర్ వేసుకోండి. ఫెడెక్స్ అయితే కొంచెం త్వరగా వస్తాయి. లాస్ట్ టైం అయితే మేము వచ్చేటప్పుడు కూడా కొన్ని ఇక్కడ ఏం దొరుకుతాయో దొరకవు అని చెప్పి మేము ఫెడెక్స్ లో వేసుకున్నాం పికిల్స్ అన్నప్పుడు. వచ్చే ముందుగా ఫెడెక్స్ లో వచ్చేసినాయి, మేము మాతో పాటే ప్యారలల్ గా వచ్చేసినాయి అనమాట కొరియర్ అంతా. ఆయన అడిగింది అనమాట కొరియర్ అతను అమ్మ. సో ఇప్పుడు మేము త్వరగా వెళ్ళే దాంట్లో వేయండి, అన్ని స్వీట్స్ అవి పిల్లలు అడుగున్నారు, అవి పాడైపోతాయి అంటే లేదమ్మా 2 ఒకటే టైం పడుతున్నాయి, ఎందుకు మీకు మనీ వేస్ట్ అని చెప్పి అతను యూపీఎస్ సజెస్ట్ చేశాడంట. మధ్యలో ఏం ప్రాబ్లం అయిందో మాకు తెలీదు. మేము కస్టమర్ కాల్ చేస్తేనేమో కస్టమర్ కేర్ కి వాళ్ళు వచ్చేసి హై వాల్యూమ్ ఆఫ్ డేటా అని చెప్తున్నా, హై వాల్యూమ్ ఉంది కొరియర్స్ కి, అందుకే టైం పడుతున్నాయి అని చెప్పారు. సో మీరు చూసుకున్నది ఒకటే వేసుకోండి యూపీఎస్ కి వేసుకునేటప్పుడు. మా ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం పాడవలేదు, అన్ని బాగానే వచ్చాయి. ఇవి మిల్క్ స్వీట్సే పాడైపోతాయేమో అనుకున్నాను కానీ. సో ఇది వచ్చేసి మేము యూపీఎస్ లో వేసుకున్నాము. కొరియర్ కూడా చాలా బాగా చేశాడు, యాక్చువల్ గా ఎక్సలెంట్ గా చేశాడు. ప్యాకేజ్ కూడా బాగా వచ్చింది. లీకేజ్ కూడా అంత ఏం లేదు, ఓన్లీ ఒక్కటేదో లైట్ గా లీక్ అయింది, కానీ అది కూడా మొత్తం ఏం లీక్ అవ్వలేదు. ఆ కవర్ లోనే కొంచెం ఆయిల్ లైట్ గా లీక్ అయింది, అంతా బాగానే వచ్చింది. కానీ ప్యాకేజ్ కనుక మేము మా ఎక్స్పెక్టేషన్ లాస్ట్ గురువారం రావాలి, అది కాస్త ఈ రోజు మంగళవారానికి వచ్చింది అనమాట. 9 రోజులు పైన అయిపోయింది. సో ఫుడ్ ఐటమ్స్ అన్ని పాడైపోయి ఉంటాయని ఫిక్స్ అయిపోయాను, కానీ చాలా బాగా వచ్చాయి. ఈ మిల్క్ స్వీట్లు కూడా పాడవలేదు, అది అన్నమాట ఇక్కడ హైలైట్. సో మీరు వేసుకునేటప్పుడు మాత్రం ఎవరైనా కొరియర్ వేసుకుంటుంటే
నాన్ వెజ్ పికిల్స్ లేకుండా చూసుకోండి. ఇంకోటి ఫెడెక్స్ అయితే వేసుకోండి బెటర్. నన్ను అడిగితే డబ్బులు పోయినా చాలా బాగా వస్తాయి. మాకు ఇతను సజెస్ట్ గానే చేయకుండా ఉండుంటే మేము కూడా ఫెడెక్సే వేసుకునే వాళ్ళం. మేము ముందే ఫెడెక్సే వేద్దామని ఫిక్స్ అయిపోయాం. అతను ఇంకా మమ్మీ వాళ్ళకి ఎందుకమ్మా రెండు ఒకటే టైంలో పోతున్నాయి ఇప్పుడు, మళ్ళీ దానికి ఎందుకు అమౌంట్ ఎక్కువ అది ఇది అని చెప్పాడంట. ఇంకా సరే అని చెప్పి అమ్మ వాళ్ళు యూపీఎస్ వేసేసారు. సో యూపీఎస్ అయితే కొరియర్ కొంచెం టైం పడుతున్నాయి, అదొకటే నా సజెషన్. సో నాన్ వెజ్ పికిల్స్ అయితే వేసుకోవద్దు, పక్క తీసేసి వెనక్కి పంపించేస్తున్నారు. మీరు కనుక వేసుకుంటే మాత్రం దానికోసం మళ్ళీ ప్యాకేజ్ ఆపి ఓపెన్ చేసి మిగతా ఫుడ్ ఐటమ్స్ కూడా తీసేసే ఛాన్స్ ఉంటుంది. సో నాన్ వెజ్ పికిల్స్ అయితే స్ట్రిక్ట్ గా వేసుకోకండి. ఏమైనా ఉంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తున్నాయంట, అది చూసుకోండి. సో ఇదండి మా కొరియర్ ముచ్చట్లు. సో మా కొరియర్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్.